ఏపీ, తెలంగాణని కురిసినటువంటి భారీ వర్షాలు వరదలతో ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకొస్తోంది తెలుగుదేశం, అలాగే జనసేన కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా అడుగుపెట్టారు. దాదాపు 4 రోజులుగా అయితే చంద్రబాబు నాయుడు విజయవాడలోనే ఉంటూ ఆంధ్రాలో కురిసిన భారీ వర్షాలకి విజయవాడ ప్రాంతానికి సంబంధించిన విషయంలో ఆయనైతే పర్యటనలు చేస్తూ అక్కడ ప్రజల్ని చూసుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా రంగంలోకి దిగినట్టుగా అయితే తెలుస్తోంది. సో తెలంగాణలోనూ, ఏపీలోనూ కురిసినటువంటి భారీ వర్షాలు నిజంగా గుండెను కలచివేస్తోందంటూ ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలు, ఆంధ్రప్రదేశ్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా విజయవాడని వరదలు ముంచెత్తాయి. బుడమేరు పొంగడం వల్లే విజయవాడలో అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరద బాధితులని పునరావాస కేంద్రాలకు తరలించి కావలసిన వసతులు సంపాదించడానికి అందరూ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే తాజాగా వరద బాధితుల్ని ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ కదిలింది. వరద బాధితుల కోసం ఇప్పటికే అశ్విని దత్ ఏపీ ప్రభుత్వానికి 25 లక్షలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నేను సైతం అంటూ వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అటు తెలంగాణకి 50 లక్షలు, ఇటు ఏపీకి 50 లక్షలు, మొత్తం ₹1 కోటి ఆయన విరాళం ప్రకటించారు. తెలుగు ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న బంధం విడదీయరానిదని, తెలుగు ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, సాయం చేయడం మన తక్షణ కర్తవ్యమని, ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ క్షణం నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రజల కోసం మరి పాటుపడడం నిజంగా అభినందనీయమంటూ మెచ్చుకున్నారు బాలకృష్ణ.